ఐఎండిబి ఒక సూపర్ స్టార్ జాబితాని రిలీజ్ చేసింది. ఈ సూపర్ స్టార్ జాబితా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అదేంటంటే, ఈ జాబితాలో అల్లు అర్జున్ నంబర్ 1 పొజిషన్‌లో ఉండటం. సెకండ్ ప్లేస్‌లో 'షారుఖ్ ఖాన్' ఉన్నాడు. ప్రభాస్ ఏడో స్థానంలో ఉన్నాడు. రామ్ చరణ్ ఎనిమిదో స్థానంలో ఉన్నాడు. పదో స్థానంలో విజయ్ ఉన్నాడు. ఇలా ఈ జాబితాలో ఎన్టీఆర్ కొంచెం వెనకబడి ఉన్నాడు. కారణం ఏమిటి అనేది చూస్తే 'పుష్ప 2' విపరీతంగా సినిమా సక్సెస్ అవ్వటం, అలాగే ఎక్కువ వసూళ్ళు హిందీ బెల్ట్‌లో నడవటం కూడా దీనికి కారణం. అంటే ఇక్కడ ప్రధానంగా చూడాల్సిందేంటంటే, ఈ జాబితాలో 1-10లో దాదాపు నలుగురు సౌత్ ఆర్టిస్టులు ఉండటం అనేది బాలీవుడ్‌ని కొంచెం కంగారు పెడుతోంది. 'షారుఖ్ ఖాన్' ఒక్కడే అక్కడ కొద్దో గొప్పో ప్రభావం చూపిస్తున్నాడు. యష్ కూడా ఉన్నాడు. ఇప్పుడు ఈ 1-10 నంబర్స్ మధ్య యష్ కూడా ఉండటం అనేది, అంటే కన్నడ నుంచి వచ్చినటువంటి యష్ కూడా పెర్ఫార్మ్ చేయగలిగాడు బానే కేజీఎఫ్‌తో. సో, అతనికి కూడా ఆ స్టార్‌డమ్ ఉంది అనేది తేల్చేసింది సర్వే సంస్థ. ఇప్పుడు ఈ ఏరియాలో సౌత్ ఆర్టిస్టులందరూ చేరిపోవడంతో ఈ 1-10లో బాలీవుడ్ పరిస్థితి ఏంటి, బాలీవుడ్ స్టార్స్ పరిస్థితి ఏంటి అనేది ఇప్పుడు ఒక చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే సౌత్ సినిమా బాలీవుడ్ మీద ఇన్ఫ్లుయెన్స్ చేస్తోంది అనేది వినిపించింది. అలాగే నిన్న మొన్న 'షారుఖ్ ఖాన్' కూడా సౌత్ హీరోలు కొంచెం, అంటే డాన్సులు, వాళ్ళ డాన్స్ మూవ్‌మెంట్స్ ఇవి కొంచెం కంగారు పుట్టిస్తున్నాయి అని చెప్పి మాట్లాడటం కూడా ఆశ్చర్యపరిచింది అందరిని. ఇలా సౌత్ సినిమా, సౌత్ ఆర్టిస్టులు ఒక కొత్త ఫ్లేవర్‌తో వస్తున్నారా అంటే, దాదాపుగా ప్రతి ఒక్కరూ పాన్ ఇండియా సినిమా చేయాలి అనేటువంటి ఒక ఆలోచనతోనే సౌత్ హీరోల్లో మెజారిటీ, అంటే ఫేమ్ ఉన్నటువంటి హీరోలందరూ కూడా పాన్ ఇండియా మార్కెట్ గ్రాబ్ చేయటమే లక్ష్యంగా సినిమాలు నడుస్తున్నాయి. వాళ్ళ కథా చర్చలు కూడా అక్కడే ఆ ఏరియాలోనే నడుస్తున్నాయి. లోకల్ మార్కెట్టు అనే అభిప్రాయం కలిగే ఏ కథని వాళ్ళు వినటానికి కూడా సిద్ధపడటం లేదు. ఇప్పుడు అల్లు అర్జున్‌తో చేయబోతున్నటువంటి నెక్స్ట్ పిక్చర్‌కి కూడా కథ పాన్ ఇండియా లెవెల్‌లో, అంటే ఇండియా మొత్తం కనెక్ట్ అయ్యేలాంటి కథాంశాలు ఉండాలి. ఏ జానర్‌లో వెళ్ళాలి, ఈ తరహా చర్చలే తప్ప, గతంలో అల్లు అర్జున్ చేసినటువంటి కథల్లాంటి సినిమాలు ఇప్పుడు 'జులాయి' లేకపోతే 'అలవైకుంఠపురంలో' లాంటి కథలు అతనితో వర్కౌట్ అయ్యే పరిస్థితిలో అతని స్టార్‌డమ్ లేదు. ఇది ఈ కండిషన్‌లోకి వెళ్ళిపోయాం మనం. అంటే లోకల్ ఇష్యూని గ్లోబల్ లెవెల్‌లో చెప్పడం అనేది మర్చిపోయి, అంటే ఈ ఇప్పుడు ఈ సర్వే సంస్థ ఇచ్చినటువంటి సర్వే రిపోర్ట్ ప్రకారం ఈ ఫస్ట్ 1-10లో ఉన్నటువంటి సౌత్ హీరోల సినిమాలన్నీ గమనిస్తే వీటన్నిటిలోనూ కామన్‌గా కనిపించేది ప్రభాస్ చేసినటువంటి 'సలార్' సినిమా కావచ్చు, లేకపోతే 'కల్కి' కావచ్చు, ఇతను ఎన్టీఆర్ చేసినటువంటి 'దేవర' కావచ్చు, అలాగే 'పుష్ప 2' కావచ్చు. ఈ సినిమాలన్నీ కూడా దాదాపుగా ఏదో ప్రపంచంలో జరుగుతున్నట్టుగా ఉంటుంది. ఇదొక ఫార్ములాగా మారిపోయింది. ఈ ఫార్ములాగా మారిపోయిన తర్వాత లోకల్ ఇష్యూని గ్లోబల్ లెవెల్‌లో చెప్పడం అనేది మర్చిపోయి, ఈ ఇంకో లోకం డిజైన్ చేయటంలో వీళ్ళందరూ కసరత్తులు చేస్తున్నారు డైరెక్టర్లందరూ. ఈ పరిస్థితుల్లో 'పుష్ప'కి సంబంధించినటువంటి ఒక క్రేజీ అంశం ఇప్పుడు జనాల్ని విపరీతంగా ఆకట్టుకుంటోంది. అదేంటంటే, పార్ట్ 1కి తెలుగు రాష్ట్రాల్లో కొంత డివైడ్ టాక్ వచ్చినప్పటికీ హిందీ బెల్ట్‌లో పాజిటివ్‌గానే మొదలైందది. ఆ పాజిటివిటీ కొంత దాని ప్రభావం చూపించడం వల్ల ఇక్కడ కూడా సినిమా సక్సెస్ ట్రాక్ ఎక్కింది. ఫైనల్‌గా అది మంచి ఫిగర్ నమోదు చేసింది అక్కడ. మంచి నంబర్ నమోదు చేయగలిగింది హిందీ బెల్ట్‌లో. దాంతో వీళ్ళు ఒరిజినల్‌గా అనుకున్నటువంటి పార్ట్ 2 నుంచి డీవియేట్ అయ్యి, పార్ట్ 2 మీద ఇంకొంచెం ఎక్కువ శ్రద్ధ పెట్టారు. ప్రతి సీన్‌ని చిత్రిక పట్టారు. ప్రతిదీ కూడా ఇలా ఉండాలి, అలా ఉండాలి అని డిజైన్ చేసుకుంటూ వెళ్ళి ఫైనల్‌గా అవుట్‌పుట్ ఆడియన్స్‌ని విపరీతంగా కనెక్ట్ అయింది. అలాగే థియేటర్‌లో కూర్చున్నటువంటి ఆడియన్స్‌ని కూడా ఎమోషనలైజ్ చేయగలిగింది. దాంతో సినిమా
1300 కోట్లు అనేది ట్యాక్స్ రైట్స్ తర్వాత వచ్చినటువంటి నెంబరు. అది వాస్తవమా అంటే అది అనుమానమే. వాళ్ళు 18-19 అనే ఫిగర్ వాళ్ళు చెప్తున్నారు ప్రొడ్యూసర్స్. సో, అది కరెక్టా? ఈ 1300 కరెక్టా అనేది పక్కన పెడితే 'పుష్ప 2' అనేది మాత్రం లాస్ట్ ఇయర్ 2024లో బాక్స్ ఆఫీస్ దగ్గర బాగా పెర్ఫార్మ్ చేసిన సినిమాల్లో ఒకటి. దాంతో ఎప్పుడైతే ఈ రైజ్ కనిపించిందో ఆటోమేటిక్‌గా అల్లు అర్జున్ నంబర్ 1 పొజిషన్‌లోకి వెళ్ళిపోయి 'షారుఖ్ ఖాన్ 2' వచ్చేసి ఈ నంబర్ గేమ్ ఇప్పుడు ఈ సర్వే సంస్థ చెప్తున్నటువంటి సర్వే ప్రకారం చూస్తే ఈ లిస్ట్ కొంచెం అంటే సౌత్ హీరోలు అక్కడ ఫ్రంట్ దీనిలో ఉండటం, ఫ్రంట్ ఫుట్ మీద సౌత్ హీరోలు ఉండటం, బ్యాక్ ఫుట్ మీద బాలీవుడ్ హీరోలు ఉండటం అనేది కనిపిస్తోంది. ఇది బాలీవుడ్ కొంచెం ఆలోచించాల్సినటువంటి పరిస్థితి. నిజానికి సెన్సిబుల్ సినిమాలు వస్తున్నాయి అక్కడి నుంచి. ఇటు నుంచి ఒక మోసధోరణి మొదలైంది. ఈ మోసధోరణి కొనసాగనిస్తే మంచిది, మనకి మంచి రోజులు వస్తాయని బాలీవుడ్ అనుకుంటుందేమో కానీ, ఇంకొంచెం బెటర్ పెర్ఫార్మెన్స్ చేయాలి. పాత గ్లోరీ ఒకటి ఉంది బాలీవుడ్‌కి. హిందీ సినిమాకు ఒక గ్లోరీ ఉంది. ఆ గ్లోరీ తిరిగి పొందేటువంటి పరిస్థితి ఉందా? కన్నడ సినిమాల నుంచి ఛాలెంజ్ వస్తోంది. అలాగే తమిళ సినిమాల నుంచి ఛాలెంజ్ వస్తోంది. అట్లీతో సినిమా చేస్తే తప్ప షారూఖ్ ఖాన్‌కి పరిస్థితి కష్టం అనేటువంటి ఇది చూసాం మనం. అలాగే సౌత్ డైరెక్టర్లకు కూడా క్రేజ్ పెరిగింది అక్కడ. ఇప్పుడు రాజమౌళితో సినిమా చేయడానికి అందరూ రెడీగానే ఉన్నారు బాలీవుడ్‌లో. అలాగే సుకుమార్ కూడా ఇప్పుడు హాట్ ప్రాపర్టీగా మారాడు బాలీవుడ్ హీరోలకి. ఇంకోవైపు సందీప్ రెడ్డి వంగ తను కూడా హాట్ ప్రాపర్టీయే ఇప్పుడు. తను కూడా యానిమల్ సినిమాతో ఒక అద్భుతమైనటువంటి నంబర్ అక్కడ నమోదు చేయగలిగాడు. సో, సౌత్ డైరెక్టర్లు, సౌత్ హీరోలు వీళ్ళందరికీ ఒక క్రేజ్ వచ్చేసినటువంటి సందర్భం మనకి ఈ సర్వే సంస్థ తాలూకా జాబితా చూస్తే అర్థమవుతుంది. రామ్ చరణ్ 8th ప్లేస్‌లో ఉండటం అనేది కొంచెం విచిత్రంగా అనిపించినప్పటికీ, అంటే గేమ్ చేంజర్ పెద్దగా పెర్ఫార్మ్ చేయలేదు అక్కడ. అంతకు ముందు సినిమా కూడా ఏం లేదు అతనికి. 'ఆచార్య' నుంచి ఇదే. 'ఆచార్య' కొంత అది కూడా ఇబ్బంది పెట్టినటువంటి సినిమా. కానీ 'ట్రిపుల్ ఆర్' తాలూకా క్రేజ్ ఇంకా నడుస్తోంది అనేది అర్థమవుతుంది. ఈ 'ట్రిపుల్ ఆర్' క్రేజ్ మీద ఆయన ఉన్నాడు. ఎన్టీఆర్ మరి ఎందుకు వెనకబడ్డాడు? ఇది కొంత గందరగోళంగా కనిపించేటువంటి అంశం. కొరటాల శివ గారు ఇప్పుడు దీని మీద ఏదో కసరత్తు చేస్తున్నాడు అని అంటున్నారు. 'పుష్ప 2' మీద దీనికి ఒక లింక్ పెట్టి, అంటే 'పుష్ప 2' నుంచి ఒక ఎక్స్‌పీరియన్స్ తీసుకొని దేవరా డిజైన్ చేస్తున్నాడు అనే మాట వినిపిస్తుంది. అది ఎలా డిజైన్ చేస్తాడనేది చూడాలి. కానీ కాన్షియస్‌గా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు ప్రధానంగా బాలీవుడ్ తన ఓల్డ్ గ్లోరీ, తన పాత ప్రాభవాన్ని తిరిగి సంపాదించుకోవడానికి ఏం చెయ్యాలి అనే దాని మీద కసరత్తు చేయాలి. ఇది 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 ఒక రకంగా దీన్ని చూసి మేము సాధించేసామని గనక సౌత్ సినిమా అనుకుంటే